నమస్కారం విఎస్టీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు లక్ష్మి. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ దంపతులు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని చంద్రబాబు హామీ. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం. తిరుమలలో ఉగాది వేడుకలు. ముస్తాబైన శ్రీవారి సన్నిధి. వార్తల్లో ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మలు ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. షావిలాపురం మండలం గంటవారిపాలెంలో నేడు శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణం కార్యక్రమంతో పాటు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించారు. ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देता एव देवता प्रीणादि पर्याप्त्यानन्दराय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवास परमागतिर्नः पत्राक्षे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकारयोग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकारयोग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फल सिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु राजमराकं कीर्ति वृत्तिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చ్రేబోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, తేదేపా నేత మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. పవన్కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని, క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్నారు. స్వగృహం ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధి
ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో ఈరోజు పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే 1 సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సంక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1 తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిని వైభవంగా నిర్వహించడానికి తీతేద ఏర్పాట్లు చేసింది. ఉగాది నుంచే తిరుమలలేసుని ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ అన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అన్ని విధాల పురోగతి సాధించాలని, అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉగాది వేడుకలలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ ఉంది. మీ ఓట్ కంపల్సరీగా వెళ్ళి ఇవ్వాలి. మీ ఓట్కి చాలా వాల్యూ ఉంది. నేను అది ఆహ్వానం ఇస్తున్నాను. అదేవిధంగా అంటే చాలా వాగ్వివాదాలు ఉన్నాయి సొసైటీలో, దేశంలో, ప్రపంచంలో. అన్నీ అంటే మేము కలిసి పని చేస్తే 100%గా మేము సమాధానాలు తీసుకోవచ్చు నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరి ప్రజలందరికీ నేను క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పి సెలవు తీసుకుంటాను. సో తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర స్థాయి ఉగాది పండుగ అనేది మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్ గారు, మన కమిషనర్ ఎండోమెంట్ సత్యనారాయణ గారు, మరియు టెంపుల్ ఈవో గారు రామారావు గారు, ఇతర పెద్దలందరూ కూడా అనేటువంటి కార్యక్రమానికి వచ్చారు. వివిధ టెంపుల్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు కూడా ఇక్కడ ఈరోజు అనేటువంటిది వాళ్ళకి సన్మానం చేసుకున్నాము. సో ఈ క్రోధనామ సంవత్సరంలో ఇటు ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి పార్టీల మధ్య కానీ, క్యాండిడేట్స్ మధ్య కానీ, వీళ్ళ మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ క్రోధం అనేటువంటి ఉండకుండా, కోపం అనేటువంటి లేకుండా అంతా కలిసి అనేటువంటిది చక్కగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకొని చెప్పి అందరూ కూడా ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకోవాలని, మంచి వర్షాలు రావాలి. జనసేనాని పవన్ కళ్యాణ్తో సమావేశం తరువాత ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల బరిలో ఉంటానని తెలిపారు. అసెంబ్లీనా లేక లోక్సభ స్థానమా అనేది తేలాల్సి ఉందన్నారు. 48 గంటల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలుస్తోందని అన్నారు. తనకు మద్దతుగా ప్రచారానికి రమ్మని పవన్ను కోరితే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురంలో పవన్ గెలుస్తారని అన్నారు. 48 గంటలు వెయిట్ చేయండి. నాకు ఎవరో లేరని మొన్నటిదాకా సాక్షాడు జగన్మోహన్ రెడ్డి కూశారు. నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇంతమంది జన సైనికులు ఉన్నారు. నాకు ఇంకేంటి భయం? నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా. అది లోక్సభ, శాసనసభ, అనదర్ 48 hours. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా 28% అంటే 65,000 పైగా మెజారిటీతో ఆయన నెగ్గుతారు. అది ఖాయం. ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్సు వేసుకుని ఇక్కడ కూర్చున్నా 65,000 మినిమమ్. ఆ పైన మీ అందరూ సహకారం. వైసీపీ టీడీపీ పార్టీలు బీజేపీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను నీరు కార్చాయని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన అద్దంకి మండలం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మణిపూర్లో క్రైస్తవులపై మరణకాండ జరిగితే వైసీపీ టీడీపీ పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని అన్నారు. భయపడి చేరేళ్లే ఆంధ్రప్రదేశ్ ఈ జగన్ పోవాలి, అందుకని మేము ఏదో తప్పనిసరి అయిందని. మరి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు మీరు? పార్లమెంట్లో ఎవరన్నా నోరు నొక్కారా? అంత భయం ఎందుకు? పార్లమెంట్లో దళితుల గురించి మాట్లాడారా? దళితుల మీద జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారా? రైతులకు వ్యతిరేకంగా 3 మరి చట్టాలు తెస్తే ఈ బీజేపీకి వైసీపీ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు ఎందుకు ఇచ్చారు మద్దతు? మణిపూర్లో చర్చ జరుగుతూ ఉంటే ఎందుకు నోరు విప్పలేదు మీరు? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. మీరు కేవలం మీకున్నటువంటి పరపతితో ఆ విషయాలన్నీ ప్రక్కన పెట్టాలని చూస్తే బీసీలు, ఎస్సీలు, క్రైస్తవులు, మైనారిటీలు ఆలోచన పరులు కాదని మీరు అనుకుంటే తప్పు. కాంగ్రెస్ వాళ్ళ తరఫున నిలబడుతుంది, రైతుల తరఫున నిలబడుతుంది. మూడోది పోలవరం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం క్రోధినామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా
ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో నాగేశ్వరరావు భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేనకు సోమవారం రాజీనామా చేసిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్కు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సోమవారం తిరుపతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి నేను పనిచేస్తున్నా. నీలాగే నేను తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా రాలేదు. అయినా నీలాగా ఎవరిని విమర్శించలేదు. వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ను మహేష్ చదివారు. ఇష్టరీతిన మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన దాని మీద నేను అందుబాటులో లేను, వేరే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో వచ్చేసి పంపించాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులు, మీడియా వాళ్ళు, జన సైనికులు క్షమించాలి. ప్రెస్ మీట్ పెట్టినందుకు వీడియో ద్వారా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ, మహేష్ గారి 3 ప్రశ్నలు అడుగుతా. ఒకటి, 2019 మీకు సీట్ ఎక్క ముందు మీరు ఎక్కడున్నారు? మీరు 2016లో 17లో జనసేన పార్టీలోకి వచ్చారు. మీకు ఈ రోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇంత చరిష్మెంట్ క్రేజ్ వచ్చేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు, ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏమి ఉందా? గతంలో ఏం లేదు కదా. జనసేన పార్టీ మనందరికీ పునాదులు. మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు. ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహాలు, ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా. 2014లో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను. మీకన్నా ముందు నుంచే ఉన్నా. నేను ఉన్నా, మొన్నటి ఇన్ఛార్జిగా ఇచ్చారు, తిరుపతిలో పనిచేస్తున్నా. ఏదో సీట్ ఆశించా, రాలేదు. ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు, దాని మీద నేను కొంచెం అలిగున్నా, నచ్చలేదు. ఇష్టం ఉంటే పనిచేస్తా అభ్యర్థికి, లేదంటే పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటా. అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడను కదా. ఎందుకంటే నిజమైన జనసైనికులు అలా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు. ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీ పంపించిన 3 పేజీలు మీరు తీసుకుని చదవడము, దాన్ని బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏ రోజు కూడా సరే పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్లు పెట్టలేదు. మొట్టమొదటిసారి 4 పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పేజీలు వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, అన్నాలీజియో గారిని తీసుకొని మీరు గృహప్రవేశం రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు కదా. ఆయన తీసుకొస్తారు, ఆయన ఇష్టం అది. దానివల్ల జనసేన పార్టీకి నష్టం లేదు, నీకు వచ్చే నష్టం లేదు. సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వెనకాల ఎవరో క్లియర్ గా ప్రజలు తెలిసిపోయింది. ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగత ఏం లేదు. నేను దక్షిణ కైలాసం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు భక్తులు పాల్గొన్నారు.
పలు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న మల్లెలు దొర అనే నిందితుడిని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వీరాంజనేయుల రెడ్డి ఈ సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. ఒంటరిగా ఉన్న మహిళ వద్ద చైన్ స్నాచింగ్ చేసేవాడని తెలిపారు. అతని వద్ద నుంచి దాదాపుగా 12 బంగారు చైర్లు, 7 స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. రెండుసార్లు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలిచాం. ఈసారి ఓటర్లలో చైతన్యం వచ్చిందని భావించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరిని వదిలి ఒంగోలుకు మకాం మార్చారని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విమర్శించారు. చంద్రగిరిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశం పులివర్తి నాని ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఉదయం లేచిన తర్వాత ఏ విధంగా కూర్చోవాలని డిస్కషన్ జరిగింది. అప్పుడు మేము డిసైడ్ అయినాం, ఎన్డీఏ కూటమి అంటే అందరూ కలిసి కూర్చోవాలి, చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి కూర్చోవాలి, రౌండ్ టేబుల్ లాగేసాం. అంటే దీనికి అర్థం ఎన్డీఏ కూటమి అనేది అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించి ఓటిగా పోవాలి. 5,000 ఓటిగా కలిస్తే పీలు అవుతేనే యువకులు ముందుకెళ్తాం. దాని ఆసరాగా ఈరోజు మనం ఇక్కడికి స్టార్ట్ చేయాలని ఉద్దేశం జరిగింది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని అందరూ ఒకటే, మనమందరూ ఒకటే. దీనికైతే 100% చంద్రగిరి నియోజకవర్గం గెలుస్తాం. ఆనాటి పాలించిన రాయలవారి కోట పైన తెలుగుదేశం జెండా 20 సంవత్సరాల జనసేన, బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా ఒకటే విన్నపం, మా తరఫున తప్పు తెలుగు ఇంతవరకు జిల్లా తరఫున కానీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి తరఫున కూడా తెలుగుంటే మీ అందరినీ ఒకసారి క్షమించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైనా అటువంటి వస్తే కూడా ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు, మండల స్థాయి విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి వచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు హయాంలో 15వ స్థానానికి వెళ్లిన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో 1వ స్థానానికి చేరుకుందని మంత్రి అన్నారు. ఒకటే చెప్తా ఉన్నారు, కార్మికులు బాగుండాలి, కర్షకులు బాగుండాలి, ప్రతి ఒక్కరిలో కూడా కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశం మీద బాగా చెప్తాను. ఏదైతే చదువుల్లో విప్లవాన్ని తీసుకొచ్చారు, భారతదేశంలో చదువుల్లో కేరళ నెంబర్ 1. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు వెంట 15వ స్థానంలో ఉండేవాళ్ళం చదువులో. ఇవాళ చదువు నెంబర్ 1లోకి వచ్చింది. ఒక పెద్ద ఆయన ఎస్కోట నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన గొంబ కృష్ణ ఇటీవల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించడం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన అధిష్టానంతో జరిగిన చర్చల్లో భాగంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనని అభిమానులు, నాయకులు భవిష్యత్తు నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కృషి చేస్తున్నట్లు సోమవారం ఎస్కోట్లో ప్రకటించారు. ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే మాతో పాటు ప్రయాణించినటువంటి క్యాడర్ యొక్క రాజకీయ భవిష్యత్తు, అలాగే రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు చేయవలసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం
మాకు ఇచ్చిన నిర్ణయం మేరకు మేమందరమీ కూడా పార్టీకి నష్టం జరగకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలి, అలాగే మేము ఇంతకు ముందు అనౌన్స్ చేసినట్టుగా ఇండిపెండెంట్గా వెళ్తే జరిగే నష్ట నివారణ చేయడం కోసం విరివిగా ఈ ప్రాంత ఎస్కోట నియోజకవర్గ ప్రాంత ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, అలాగే మా కేడర్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం. అధిష్టానం నిర్ణయం, అధిష్టాన ఆదేశాలు, అధిష్టాన రిక్వెస్ట్, మీరు దాన్ని ఏదైనా అనుకోండి, వాళ్ళతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.